హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సినిమా పేరు ఏంటంటే లాంగ్ లెగ్స్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా కథ 1980 సంవత్సరంలో జరుగుతుందన్నమాట. అందులోను అమెరికాలో బాగా మంచు పడే సమయం. అదే సమయంలో ఒక కార్ ఏంటంటే మెల్లగా ఒక ఇంటి దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లి కారును చూసి ఎవరు వచ్చారు మా ఇంటికి అని చెప్పేసి అమ్మాయి మెల్లగా నడుచుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే ఆ కారులోంచి ఎవరు దిగరు. అదే సమయంలో ఈ అమ్మాయి వెనకాల నుంచి ఏదో లైట్ గా సౌండ్ వస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఒక విచిత్రమైన మనిషి ఉంటాడు. ఆ మనిషిని చూసి పాపం ఈ అమ్మాయి భయపడిపోతుంది. కానీ ఆయన ఏమంటాడంటే, ఏంటి ఇంకొన్ని రోజుల్లో నీ బర్త్డే అంట కదా అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి కూడా అవును అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అంటే కథ ప్రెజెంట్ కి వస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏంటంటే ఒక భయంకరమైన కిల్లర్ గాడు మనల్ని చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కాకపోతే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలిసింది. ఒక ఏరియాలో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి మీరు వెళ్ళాలని చెప్పేసి హీరోయిన్ ని తనతో పాటు ఇంకో పోలీస్ ఆఫీసర్ పంపిస్తాడు. అంతేకాకుండా మిగతా వాళ్ళని వేరే ఏరియాలో పంపిస్తాడు అనమాట. అదే సమయంలో మన కథలో హీరోయిన్ అందులోను తనతో పాటు ఇంకో పోలీస్ వచ్చేసి ఒక ఏరియాలో కిల్లర్ గాడు ఎక్కడున్నాడని చెప్పేసి ఇల్లు తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. అప్పుడు మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే, నాకెందుకో ఈ ఇంట్లోనే కిల్లర్ గాడు ఉన్నట్టు డౌట్ కొడుతుంది, కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ఒకసారి వెతుకని చెప్పంటంతో అతను కూడా సర్లే అని చెప్పేసి హీరోయిన్ చెప్పింది కదా అని చెప్పేసి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ ఇంట్లోంచి కిల్లర్ గాడు బయటకు వచ్చేసి ఆ పోలీస్ ని అతి దారుణంగా కాల్చి చంపేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా గన్ను రెడీ చేసుకుని మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు సరెండర్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కున్న తెలివితేటలకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక బ్రెయిన్ టెస్ట్ పెడతారనమాట. బేసికల్ గా ప్రతి ఒక్క పోలీస్ కి బ్రెయిన్ టెస్ట్ పెడతారు, కాకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఆ బ్రెయిన్ టెస్ట్ లో పాస్ అవుతుంది. దాంతో హీరోయిన్ బ్రెయిన్ పవర్ కి మెచ్చుకొని తనని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి FBI కి షిఫ్ట్ చేస్తారు. అంటే ప్రమోషన్ ఇస్తారనమాట. అందులోను హీరోయిన్ తో పాటు తన బాస్ కార్టర్, అంటే ఆయన కూడా FBI. అందులోను హీరోయిన్ తో పాటు తన కొలిగ్, వీళ్ళు ముగ్గురు కలిసి కారులో వెళ్లి ఒక ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే, మనకి ఎదురుగా ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఉండే ఒక పెద్ద ఆయన తన భార్యని ఇద్దరు పిల్లల్ని చంపేసి తనను తాను కాల్చుకొని చనిపోయాడు. సో మొత్తానికి ఇలా ఎందుకు జరుగుతుందని చూసుకుంటే, ఇలా జరగటం ఇలా మొదటిసారి కాదు, 30 సంవత్సరాలకి ఇలా జరుగుతూనే ఉంది. అది కూడా చనిపోయిన తర్వాత అక్కడ మాకు లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ ఎవడో సీరియల్ కిల్లర్ గా రాస్తున్నాడు. అందులోనూ వాడు కోడ్ లాంగ్వేజ్ లో రాస్తున్నాడు, కాకపోతే లాస్ట్ లో మాత్రం లాంగ్ లెగ్స్ అని చెప్పేసి రాస్తున్నాడు. సో దాంతో మాకు అర్థమైంది ఏంటంటే ఆ కిల్లర్ గాడి పేరు లాంగ్ లెగ్స్. సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని హీరోయిన్ వాళ్ళ బాస్ మళ్ళీ ఆఫీస్కి వస్తాడు అనమాట. మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే, నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునే కుటుంబ పెద్దే తన కుటుంబాన్ని అతి దారుణంగా చంపేసి తనను తాను కాల్చుకుని చనిపోతాడు. అందులో మనం ఇందాక ఒక ఇంటికి వెళ్ళాం కదా, ఆ ఇంట్లో తన భార్యని 66 సార్లు పొడిచాడు ఆ భర్త. అంత కోపం ఎందుకు వస్తుంది తనకి? అసలు ఆ కిల్లర్ గాడు ఎవడు? ఈ కుటుంబాలన్నింటినీ మ్యానిపులేట్ చేసి ఆ ఇంట్లో ఉండే పెద్ద ఆయన ద్వారాగే కుటుంబం మొత్తాన్ని నాశనం చేయించి చివరికి తనను తాను చంపుకునే స్టేజ్ కి ఆ కుటుంబ పెద్దని కిల్లర్ గాడు ఎలా తీసుకెళ్తున్నాడని చెప్పేసి ఆయనకున్న డౌట్లన్నీ వ్యక్తపరుస్తూ ఉంటాడు. అందులోనూ హీరోని అడుగుతాడు, చూడమ్మా ఇంతకు ముందు నువ్వు పోలీస్ కదా, కరెక్ట్ గా కిల్లర్ గాడు ఆ ఇంట్లో ఉంటాడు అని చెప్పేసి అసలు నీకు ఎలా అనిపించింది? నీకు ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అంటంతో, లేదండి మామూలుగా నేను ఏ పని చేసేటప్పుడైనా సరే కొంచెం మైండ్ బ్లాంక్ అయినప్పుడు సడన్ గా ఎవరో వచ్చి నాకు సలహాలు ఇచ్చినట్టు అనిపిస్తుందండి, అలా చెప్పబట్టే నేను ఆ ఇంట్లో కిల్లర్ గాడు ఉంటాడని చెప్పేసి గేస్ కొట్టానని చెప్పేసి అంటంతో ఈయన కూడా ఏం అర్థం కాదు. అదే సమయంలో హీరోయిన్ తన బాస్ తో ఏమంటుందంటే, ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని హత్యలు జరిగాయి కదా, వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏమన్నా దొరికిందా మీకు అని చెప్పి అంటంతో, దొరికిందమ్మా, కాకపోతే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పుట్టినరోజు ఏదో ఒక నెలలో 14వ తారీఖు ఉంటుంది, ఇదే కామన్ పాయింట్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఈ కేసు సంబంధించిన ప్రతి ఒక్క ఫైలు హీరోయిన్ కప్పచెప్పి, ఇక మీదట నువ్వు కూడా ఈ కేసులో పార్ట్నర్ అని చెప్పేసి ఏదో ఒక లీడ్ కనిపెట్టని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్ వాళ్ళ బాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ప్రతి ఒక్క కేసు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది. అసలు ఏ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరేంటని చెప్పేసి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అక్కడే నిద్రపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాస్ వచ్చేసి, ఏంటమ్మా మొత్తం ఎక్కడే ఉన్నావు అని చెప్పేసి, సరే నైట్ అంతా ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆ కేసులో నువ్వు ఏం పరిశీలించావని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆ కేసు గురించి తనకి ప్రాపర్ గా వివరిస్తుంది. చూడండి వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఎవరు? ఆ కిల్లర్ గాడు. కానీ ఆ కిల్లర్ గాడు అసలు ఆ ఇంట్లోకి వచ్చినట్టు ఎటువంటి ఆనవాళ్ళు లేవండి. అందులోని కిల్లర్ గాడు మాత్రం లెటర్ రాసి కోడ్ లాంగ్వేజ్ లో అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాడు. కనీసం వాడు ఇంట్లోకి వచ్చినట్టు ఆనవాళ్ళైనా ఉండాలి, లేకపోతే వాళ్ళు చనిపోయే ముందు ఆ ఇంటి దగ్గరికి ఎవడైనా కొత్త వ్యక్తి వచ్చినట్టు కొన్ని సూచనలు కనిపించాలి కదా, అలాంటివి ఏమి లేవని చెప్పేసి అంటంతో, అవును కదా అని చెప్పేసి ఆ బాస్ కూడా ఆశ్చర్యపోయి
అయిపోతాడు. కాకపోతే ఆ బాస్ ఏమంటాడంటే ఒకవేళ కిల్లర్ గడికి సంబంధించిన మనిషి ఎవరన్నా ఉండొచ్చేమో, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళందరూ చనిపోతున్నారేమో అని చెప్పేసి అనడంతో ఇది కూడా పాయింట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ ఏం చేస్తారంటే హీరోయిన్ ని తన ఫ్యామిలీని చూపిద్దామని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ బాస్ కి ఒక భార్య ఒక కూతురు ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వీళ్ళు తన బాస్ కూతురు దగ్గర కూర్చుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇంకొన్ని రోజుల్లో నా పుట్టినరోజు ఉందంటే మా ఇంట్లో పెద్ద పార్టీ ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆ పార్టీకి రావాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా తప్పకుండా అమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఇంటి బయట ఎవరో ఒక అతను నుంచొని ఉంటాడు. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చి ఎవరని చూస్తే నిజంగానే అక్కడ దెయ్యంలో నుంచొని ఉంటారు. హీరోయిన్ కి భయం వేసి గన్ను పట్టుకుని బయటికి వెళ్తుంది. వీళ్ళు చూస్తే వాడు అక్కడ మాయమైపోతాడు. కాకపోతే ఇంటి వెనకాల ఏదో సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే వాడేమో అక్కడి నుంచి పారిపోతాడు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ లోపలికి వచ్చి చూస్తే వచ్చింది ఎవరో కాదు ఆ కిల్లర్ గాడు అనమాట. అందులోనూ వాడు వచ్చింది హీరోయిన్ ఏదో ఒకటి చేయడానికి కాదు, హీరోయిన్ కోసం వాడు ఒక లెటర్ రాశాడు అనమాట. ఆ లెటర్ హీరోయిన్ టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఈ లెటర్ లో ఉన్న కోడ్ లాంగ్వేజ్ ని ఎలాగైనా డీకోడ్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద డిక్షనరీ తీసుకొని మొత్తాన్ని డీకోడ్ చేస్తుంది అనమాట. చేస్తే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు అని చెప్పేసి హీరోయిన్ కి బర్త్డే విషెస్ రాస్తాడు. అందులోనూ నిన్ను మీ అమ్మని తప్పకుండా చంపేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి రాస్తాడు. ఇది చదివిన తర్వాత హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. కట్ చేస్తే మరుసటి రోజు ఇంతకు ముందు ఎలాగైతే హత్యలు జరిగాయో అలాగే ఒక కుటుంబ పెద్ద తన కుటుంబం మొత్తాన్ని తానే చంపేసుకొని తాను కూడా చనిపోయాడని చెప్పేసి హీరోయిన్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ లొకేషన్ కి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ కి తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు చనిపోయింది నిన్నో మొన్నో కాదు, ఎగ్జాక్ట్లీ 30 రోజుల క్రితం, అంటే ఒక నెల క్రితం చనిపోయారనమాట. కాకపోతే ఇప్పుడు పోలీసులకి ఈ విషయం తెలిసింది. అందులోనూ నెల క్రితమే ఆ ఇంట్లో ఉండే అమ్మాయికి పుట్టినరోజు. ఆ ఇంటి పెద్దే తన కుటుంబం మొత్తాన్ని కత్తితో పొడిచి చంపేసి చివరికి తనను తాను పొడుచుకొని చంపేసుకున్నాడు. అందులోనూ ఆ సీరియల్ కిల్లర్ గాడు యాజ్ ఇట్ ఈస్ గా ఒక లెటర్ రాసి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. వెంటనే వాళ్ళ అమ్మని ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మాయి, ఏం చేస్తున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఇండైరెక్ట్ గా జాగ్రత్త చెప్తుంది అనమాట. దాంతో వాళ్ళ అమ్మ కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏ సంవత్సరంలో ఎన్ని కుటుంబాలు చనిపోయాయి, ఏ నెలలో చనిపోయారు, ఏ తేదీని చనిపోయారని చెప్పేసి మొత్తం ఒక లిస్ట్ వేసుకొని ఆ డాట్లన్నీ కనెక్ట్ చేసి చూస్తే ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడు డీమన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హత్యలు చేయడం స్టార్ట్ చేశాడని. డీమన్ అంటే దెయ్యము. అందులోనూ దెయ్యానికి ఏంటంటే ట్రయాంగిల్ సింబల్ వచ్చేసి 2 కొమ్ములు వస్తేనే అది దెయ్యం సింబల్ అంటారు. సో అది కనెక్ట్ అవడం వల్ల హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మరుసటి రోజు తన బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, చూడండి బాస్, నా ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం హత్య వెనకాల ఆ కిల్లర్ గాడు డీమన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాడు. ఆ డాట్లని కనెక్ట్ చేస్తే ట్రయాంగిల్ వస్తుంది. అందులోనూ రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కిల్లర్ గాడు మొట్టమొదటి హత్య చేసింది జూలై 14, 1966 సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కిల్లర్ గాడు కంటిన్యూస్ గా కుటుంబాలని చంపుతూనే ఉన్నాడు. కాకపోతే ఆ కుటుంబంలో 14వ తారీఖు ఏదో ఒక అమ్మాయికి బర్త్డే వస్తుంది. అయితే ఆ కిల్లర్ గాడు 14వ తారీఖుకి ముందు కన్నా చంపుతున్నాడు, లేకపోతే 14వ తారీఖు తర్వాత చంపుతున్నాడు. అలా ప్రతి ఒక్క డాట్ ని కనెక్ట్ చేస్తేనే ఈ ట్రయాంగిల్ వస్తుందని చెప్పేసి హీరోయిన్ కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బేసికల్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీ హత్య జరిగిన తర్వాత ఆ కిల్లర్ గాడు ఏం చేస్తున్నాడు, ఒక లెటర్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు కదా, ఆ ప్రతి ఒక్క లెటర్ ని హీరోయిన్ డీకోడ్ చేసింది అనమాట. అందులో ఆ కిల్లర్ గాడు కామన్ గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే వాడు చేసిన ప్రతి ఒక్క హత్యలో వాడికి ఫేవరెట్ హత్య ఒకటి ఉందంట. అదేంటంటే 1975 సంవత్సరంలో వాడు చేసిన హత్య. అది కూడా కెమెరామెన్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. కాకపోతే ఆ కుటుంబంలో అందరూ చనిపోయారు కానీ ఆ కుటుంబంలో ఉన్న యానా అనే అమ్మాయి మాత్రం బతికి బయటపడింది. ఎందుకంటే ఆ రోజు అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. అందులోనూ యానా వాళ్ళ ఇంటికి ఏంటంటే ఆ రోజు ఒక చర్చి ఫాదర్ వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే చక్కగా అందరికి ప్రేయర్ చేస్తుంటే ఆ ఇంటి పెద్ద మాత్రం ఆ చర్చి ఫాదర్ ని చంపేసి ఆ తర్వాత తన కుటుంబం మొత్తాన్ని చంపేసి చివరికి తనను తాను చంపుకున్నాడు. అదంతా అయిపోయిన తర్వాత యానా స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఇలా జరిగిందని చెప్పేసి ఆ కిల్లర్ గాడు రాశాడని చెప్పేసి అంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాడు ఎంత క్లియర్ కట్ గా రాశాడు అంటే ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి అర్థం. అందులోను ఇప్పుడు యానా ఇంటికి వచ్చింది కాబట్టి ఆ కిల్లర్ గాడిని చూసే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా యానా ఇప్పుడు సైకియాట్రిక్ హాస్పిటల్లో ఉంది. తాను ప్రాణాలతో బతికే ఉంది. మనం తనను కలిస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అంటాడు. కానీ ఆ బాస్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఆ కిల్లర్ గాడు కామన్ గా ఏం చేస్తున్నాడు, 14వ తారీఖు పుట్టినరోజు ఉంటే ఒక 6 రోజుల ముందు గాని 6 రోజుల తర్వాత గాని ప్రతి ఒక్క ఫ్యామిలీని చంపేస్తున్నాడు. కానీ ఒక హత్య మాత్రం 13వ తారీఖుని చేశాడు. మరి
మరి దీని సంగతి ఏందని చెప్పి అడిగితే అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదండి, అన్ని హత్యలు 14వ తారీఖు ముందు లేకపోతే 14వ తారీఖు లేకపోతే 14వ తారీఖు తర్వాత ఉంది, కానీ ఈ ఒక్క హత్య మాత్రం 13వ తారీఖు ఉంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే సరేనమ్మా, ఆ అమ్మాయి ఉన్న సైకియాట్రిక్ హాస్పిటల్ మనకి చాలా దూరంలో ఉంది, కాకపోతే యానా వాళ్ళ ఇల్లు మాత్రం మనకు కొంచెం పక్కనే ఉంది, వెళ్ళి వెతుకుదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ యానా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఇల్లు అంతా బూజు పట్టిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో అందరూ చనిపోయారు కదా, అందులోను ఈ అమ్మాయి మాత్రం హాస్పిటల్లో ఉంది. ఇక ఇల్లు బూజు పట్టుకు ఏమవుతుందని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతున్నప్పుడు పర్టికులర్ గా ఒక ప్లేస్ లో మాత్రం జీసస్ క్రైస్ట్ క్రాస్ సింబల్స్ ఉంటుంది అనమాట. దాంతో ఇద్దరికి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడ ఉన్న చెక్క ముక్కలను లేపి చూస్తే కింద ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, దాని మీద ఏదైతే హీరోయిన్ ట్రయాంగిల్ ని డీకోడ్ చేసిందో ఆ ట్రయాంగిల్ బొమ్మ వేసిన పేపర్ ఉంటుంది. కింద ఏంటి ఆ బాక్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బొమ్మ ఉంటుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాస్ ఏం చేస్తారంటే ఆ బొమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మొత్తం చెక్ చేపిస్తాడనమాట. అంటే దాని మీద ఎవరిదైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, లేకపోతే అసలు దీన్ని ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎలా తయారు చేసి ఉంటారని చెప్పేసి ఆ డాక్టర్ కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆయన ఏంటంటే తల లోపల ఒక చిన్న బాల్ ఉండడానికి గమనిస్తాడనమాట. దాన్ని కూడా బయటకు తీస్తాడు. కానీ ఆ డాక్టర్ కి ఏం అర్థం కాదు, ఇది మామూలు బొమ్మ కదా అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి మాత్రం తన మనసులో అసలు ఈ బొమ్మను ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు అని చెప్పేసి మొత్తం విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బొమ్మను తయారు చేసింది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఇంటి దగ్గరికి కారులో ఒక విచిత్రమైన మనిషి వచ్చాడు కదా, అతనే అన్నమాట తయారు చేసింది. అలా తయారు చేసిన ప్రతి ఒక్క విజువల్ హీరోయిన్ కనిపిస్తుంది, కానీ ఈ విషయాన్ని మాత్రం తన బాస్ కి అసలు చెప్పదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాస్ ఇద్దరు కలిసి ఆ సైకియాట్రిక్ హాస్పిటల్ కి వెళ్తారు. ఎందుకంటే యానా అక్కడ ఉంది కాబట్టి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ మీట్ అయ్యి ఫస్ట్ అడుగుతారనమాట. దాంతో డాక్టర్ ఏంటంటే అమ్మాయి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదండి, పిచ్చి పట్టిందల్లా చేస్తూ ఉంటుంది, చైర్లు తీసుకెళ్లి అద్దాలు పగల కొట్టేస్తూ ఉంటుంది. కాకపోతే ఒక 2 రోజుల క్రితం ఎవరో విజిటర్ వచ్చారండి, వచ్చిన తర్వాత నుంచి మాత్రం తను పూర్తిగా మారిపోయింది, అసలు ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంటుంది, ఒక మామూలు మనిషిలా బిహేవ్ చేస్తూ ఉంది. బట్ ఎవరు వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం పేరు రాసి వెళ్ళిపోయారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆతృతగా ఆ పేరు ఏంటని చెప్పేసి లాక్ బుక్ చూస్తుంది అనమాట. చూస్తే అందులో హీరోయిన్ పేరు ఉంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది, ఎందుకంటే ఆ కిల్లర్ గాడు హీరోయిన్ పేరు రాసి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్ళి యానా అని ఎంక్వైరీ చేస్తుంది అనమాట. చూడమ్మా, మీ ఇంట్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది కదా, ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తుందా చెప్పని చెప్పంటంతో యానా కూడా జరిగింది చెప్తుంది అనమాట. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చానండి, విండోలో చూస్తే ఒక దెయ్యం మా ఇంట్లో కూర్చుంది. ఆ దెయ్యం మా ఇంటికి వచ్చిన తర్వాతే మా నాన్న దెయ్యంలా మారిపోయి ఇంటికి వచ్చిన చర్చి ఫాదర్ ని, ఆ తర్వాత మా అమ్మని అందరిని చంపేసి చివరికి తనను తాను చంపేసుకున్నాడు. అదే జరిగిందండి. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, కాకపోతే అప్పటి నుంచి నిన్న ఒక విజిటర్ వచ్చేంత వరకు నాకేం జరిగిందో గుర్తులేదండి, కానీ ఆయన వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయిందని చెప్పంటంతో అవును, ఇంతకు ముందు మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు మీ ఇంటికి వచ్చింది కదా దెయ్యం, ఆ దెయ్యము నిన్న నిన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒకటే అని చెప్పంటంతో లేదు అది వేరు ఇది వేరు, మొన్న వచ్చిన వాళ్ళ గురించి నేను అసలు ఇన్ఫర్మేషన్ కూడా చెప్పను, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాతే నా జీవితానికి ఒక అర్థం వచ్చినట్టు అనిపించింది, కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పనని చెప్పంటంతో హీరోయిన్ కొంచెం బలంతో పెడుతుంది అనమాట. అంతెందుకండి, వాళ్ళు గనక మిమ్మల్ని చంపమన్నారు అనుకోండి, మిమ్మల్ని కూడా చంపేస్తాను, ఎందుకంటే నాకు ఒక కొత్త జీవితం ప్రసాదించారు కాబట్టి వాళ్ళ గురించి అస్సలు చెప్పనని చెప్పంటంతో హీరోయిన్ కే భయం వేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ వాళ్ళ ఆఫీసులో కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే చూడమ్మా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇన్ని రోజులు పిచ్చిదానిలా ఉండి వాడొచ్చి విజిట్ చేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా మారిపోవటం ఏంటి, ఒక కుటుంబాన్ని చంపాలనుకునే వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ అమ్మాయిని అసలు మామూలు మనిషిగా ఎందుకు మార్చాడని చెప్పేసి ఆయనకున్న డౌట్ ని హీరోయిన్ అడుగుతాడు అనమాట. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మీకు విషయం అర్థం కావట్లేదండి, మనం 2 days బ్యాక్ యానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మను తీసుకొచ్చాము, ఆ బొమ్మను తీసుకెళ్లి డాక్టర్ కి ఇచ్చాము, ఆయన దాన్ని పగలగొట్టి లోపల ఉన్న బాల్ బయటకు తీశాడు. నాకేమనిపిస్తుందంటే ఆ కిల్లర్ గాడు బొమ్మకి చేతబడి చేసి ఆ బొమ్మని వాళ్ళ కుటుంబంలోకి పంపించేసి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వశపరుచుకొని ఆ తర్వాత ఒకరినొకరు చంపుకునేలా చేస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే అసలు ఈ బొమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ మధ్యవర్తి ఎవరని చెప్పేసి హీరోయిన్ ని డౌట్ అడుగుతాడు. దానికి హీరోయిన్ ఏమంటుందంటే అదే నాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే చూడమ్మా, నువ్వు ఎప్పుడైతే ఈ కేసులోకి ఎంటర్ అయిపోయావో ప్రతిదీ మనకి క్లూ దొరికిపోతూ ఉంది, అందులోని వాడు కూడా ఆ సైకియాట్రిక్ హాస్పిటల్కి వెళ్ళి నీ పేరు రాశాడు రిజిస్టర్ బుక్ లో, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఒక్క ముక్కు చెప్పమ్మా, నువ్వు మీ అమ్మతో లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడావని చెప్పేసి అంటంతో ఈ కేసుకి నేను మా అమ్మతో మాట్లాడడానికి సంబంధం ఏందండి అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే ఉందమ్మా సంబంధం, ఎందుకంటే 1994 సంవత్సరం జూలై 14వ తారీఖున నీ బర్త్డే అమ్మా, అందులోను ఆ ముందు రోజు 13వ తారీఖు ఎవడో మీ
ఇంటికి వచ్చి నీతో మాట్లాడాడంట, వాడి గురించి మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఒకవేళ వాడే కిల్లర్ గాడ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మీ అమ్మ చూసింది కాబట్టి. నువ్వు అసలు మీ అమ్మతో ఎప్పుడు మాట్లాడావు? ఈ డీటెయిల్స్ అన్ని అవసరం అమ్మా. అంతెందుకు 1974 సంవత్సరంలో నీ బర్త్డే ముందు రోజు ఎవడన్నా వచ్చి నీతో మాట్లాడా లేదా? ఒకవేళ మాట్లాడితే మీ అమ్మ పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది లేదా? ఆ విషయం కూడా కొంచెం కనుక్కో అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హడావుడిగా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా అడిగితే బాగోదు కదా, అందుకని ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి చిన్నగా తనతో మాట్లాడటం మొదలు పెడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో 1974 సంవత్సరంలో తన బర్త్డేకి ముందు రోజు ఏం జరిగిందో హీరోయిన్ కి గుర్తు వస్తుంది. ఆ రోజు సడన్ గా తన ఇంటి ముందుకి ఎవడో వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి ఫస్ట్ ఒక షార్ట్ గన్ తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చుకొని ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది. అంతవరకు హీరోయిన్ కి గుర్తు వస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అడుగుతుంది అనమాట, చూడమ్మా 1974 లో నా బర్త్డేకి ముందు రోజు ఏం జరిగింది? ఎవడో వచ్చాడు కదా, వచ్చిన వెంటనే నువ్వు గన్ను కూడా తీసుకున్నావు, అందులో పోలీసులు కూడా ఫోన్ చేసావు, ఆ తర్వాత ఏం జరిగిందమ్మా నాకు గుర్తులేదని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, చూడమ్మా నువ్వు ఎప్పుడో చిన్నపిల్లగా ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకమ్మా నీకని చెప్పడంతో హీరోయిన్ మాత్రం లేదు లేదు చెప్పమ్మా ఏం జరిగిందని చెప్పడంతో, నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వు తెలుసుకొని ఏం సాధిస్తావు, అందులోనూ నీకు అసలు సంబంధం లేని విషయం అది, కాబట్టి నువ్వు ఎందుకు వచ్చావు నాతో మాట్లాడటానికి, కానీ ఈ విషయం మాట్లాడటానికి అయితే రాలేదు కదా నువ్వు అని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పదు అని చెప్పేసి అర్థం చేసుకుని సరే అమ్మా అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాక్స్ ఒకటి ఓపెన్ చేస్తుంది అనమాట. అందులో తను తీసిన ఫొటోస్ తనకు సంబంధించిన అన్ని ఉంటాయి అనమాట. వాటిని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు తన చిన్నప్పుడు ఒక చిన్న కెమెరాతో ఫొటోస్ తీస్తూ ఉండేది. ఆ ఫొటోస్ మొత్తాన్ని చెక్ చేస్తున్నప్పుడు అందులో మనకి ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తారు. అదేంటంటే చిన్నప్పుడు ఎవరైతే హీరోయిన్ ని కలవడానికి వచ్చారో తన బర్త్డే ముందు అతని ఫోటో హీరోయిన్ తీసింది. అతను ఎవరో కాదు, సీరియల్ కిల్లరు. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో కార్ వేసుకొచ్చిన వాడే సీరియల్ కిల్లరు. ఇంకా ముఖ్యంగా వాడు వెళ్ళిన మాట్లాడిన ఆ చిన్న పిల్లే మన కథలో హీరోయిన్. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈ కిల్లర్ గాడు హీరోయిన్ తో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి ఎవరండి మీరు, మా అమ్మ అయితే అసలు మీకేంటి పని అని చెప్పేసి అనడంతో వాడికి కూడా భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు అనుకున్న తర్వాత సంగతి కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ కిల్లర్ గాడు ఎవడో కాదు ఈడే అని చెప్పేసి వెంటనే ఈ ఫోటో తీసుకెళ్లి తన బాస్ కి ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత వీడే కిల్లర్ గాడు, వీడు నాకు తెలుసు, వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా ఊరు మొత్తం గాలిస్తారు. గాలిస్తే ఆ కిల్లర్ గాడు రోడ్డు పక్కన 2 సూట్ కేసులు పట్టుకొని దొరుకుతాడు. అందులోను ఆ 2 సూట్ కేసులు మొత్తాన్ని వెతికితే అందులో డీమన్స్ కి సంబంధించిన సింబల్స్ చేసి రకరకాల వచనాలు రాసి ఉంటాయి అనమాట. దాంతో ఖచ్చితంగా ఈడే కిల్లర్ గాడు అని చెప్పేసి మనోడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అందరూ ఇంట్రోగేట్ చేస్తారు, కానీ మనోడు మాత్రం అస్సలు నిజం చెప్పడు. అందులోను అసలు దీనికి ఇతనికి సంబంధం ఉందంటారు, ఎందుకంటే ఇతను చూస్తుంటే కొంచెం తెక్కలోలా ఉన్నాడని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇతను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోవచ్చండి, కానీ ఇతని మనుషులు ఖచ్చితంగా ఆ హత్య చేయబడ్డ కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు, ఆ కుటుంబం కూడా ఆ వచ్చిన వాడిని ఆహ్వానించుంటారు, కాబట్టి ఈ నిజాన్ని వాడి నోటితో నొప్పిస్తానని చెప్పేసి హీరోయిన్ ఆ కిల్లర్ గాడిని రూమ్ లో కూర్చోబెట్టి ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ కిల్లర్ గాడు మాత్రం హీరోయిన్ తో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు మా కళ్ళ ముందు పెరిగావని చెప్పేసి మా అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా కావాల్సినదేనమాట. ఆ మా ఎవరో చెప్పరా బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరమ్మా అని చెప్పి అడుగుతాడు. ఎవరేంటి నీ అసిస్టెంట్ ఎవరు, నువ్వు చెప్పిన పని చెప్పినట్టు చేసే మనిషి ఎవరని చెప్పేసి కంటిన్యూస్ గా హీరోయిన్ అడగటం వల్ల ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే వాళ్ళు ఎవరో తెలియాలంటే నువ్వు మీ అమ్మను అడుగని చెప్పేసి హీరోయిన్ కళ్ళ ముందే తన తల తీసుకెళ్లి బల్లకు గుద్దుకొని రక్తం కారిపోయి హీరోయిన్ ముందే చనిపోతాడనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, వీడేంట్రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే అర్జెంట్ గా వెళ్ళి మీ అమ్మను అరెస్ట్ చేసుకొని తీసుకురా అని చెప్పేసి హీరోయిన్ తో పాటు ఇంకొక ఆఫీసర్ ని పంపిస్తుంది అనమాట. సో దాంతో హీరోయిన్ తనతో పాటు పనిచేసి ఇంకో లేడీ ఇద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తారు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మా అమ్మ మిమ్మల్ని చూస్తే కొంచెం టెన్షన్ పడిపోతుంది, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి మా అమ్మని మర్యాదగా తీసుకొస్తాను, ఇక్కడ నుంచి తీసుకెళ్లి డిపార్ట్మెంట్ కి అప్పు చూపుదామని చెప్పేసి అనడంతో ఆ లేడీ కూడా సరే అని చెప్పేసి సైలెంట్ గా కారులో కూర్చుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా వాళ్ళ అమ్మను పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. బట్ ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఈ కారులో ఉన్న హీరోయిన్ వాళ్ళ కొలిగ్ ని గన్ను పెట్టి కాల్చి చంపాతులు పడేస్తుంది. చూసిన హీరోయిన్ కోపంతో పరిగెత్తుకుంటూ అది కూడా గన్ను తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని నుంచొని చూస్తే ఇక్కడ ఒక భయంకరమైన విషయం రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ కిల్లర్ గాడు ఎలాగైతే ప్రతి ఇంట్లో ఒక బొమ్మను పెడుతున్నాడో, అంటే ఇంతకు ముందు యానా వాళ్ళ ఇంట్లో ఒక బొమ్మను పెట్టాడు కదా, అలాగే హీరోయిన్ లాగే ఉన్న ఒక బొమ్మను రెడీ చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కాల్ చేస్తుంది అనమాట. అలా కాలవటం వల్ల తలలో ఒక గుండులా ఉంటుంది కదా, అది పగిలిపోతుంది. అది పగిలిపోవటం వల్ల హీరోయిన్ స్లో తప్పి అక్కడే కింద పడిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో కిల్లర్
గడు ఏం చేశాడు, పుట్టినరోజు ముందు రోజు మన కథలో హీరోయిన్ దగ్గరకు వచ్చాడు కదా, అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకు కూడా భయం వేసి డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసింది. కాకపోతే పోలీసులు రావడానికంటే ముందు ఈ కిల్లర్ గాడు హీరోయిన్ ని చంపేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేస్తానని చంపబోయాడు. కానీ అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి దయచేసి నా కూతురుని ఏం చేయొద్దు, నువ్వు ఏది చెప్తే చేస్తానని చెప్పేసి కిల్లర్ గాడి కాలు పట్టుకుంటుంది. దాంతో వాడు కూడా ఏంటంటే నేను ఏది చెప్తే చేస్తావని చెప్పి అనడంతో అవును నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది. అందులోను మనోడికి ఒక అసిస్టెంట్ కావాలన్నమాట. అందుకని నేను మీ ఇంటి బేస్మెంట్ లోనే ఉంటాను, అందులో ఇక్కడ బొమ్మలు తయారు చేసుకుంటాను, నేను ఎవరికైతే డెలివరీ ఇవ్వమని చెప్పి అంటాను నువ్వు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. అందులోను ఈ కిల్లర్ గాడు ఎవరి కుటుంబాన్ని అయితే నాశనం చేయాలనుకుంటాడో ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్ల పుట్టినరోజు నాడు అంటే 14వ తారీఖు రోజు నాడు వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఒక బొమ్మ రెడీ చేస్తాడు. ఆ బొమ్మ లోపల మంత్రించిన బాల్ పెడతాడనమాట. ఆ బాల్ వల్లే ఆ కుటుంబం మొత్తం మనోడి వశీకరణం అయిపోతుంది. అలా వశీకరణం అవటం వల్లే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో తన కుటుంబాన్ని తాను అతి దారుణంగా చంపుకుంటాడు. సో ఈ బొమ్మని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే చర్చి ఫాదర్ గారు పంపించారు అని చెప్పేసి ప్రతి ఒక్క కొంపకి వెళ్ళిపోతుంది అనమాట. అందులోని చర్చి నుంచి వచ్చామంటే ఎవరు మాత్రం రావద్దంటారు చెప్పండి, ఇంకా ముఖ్యంగా బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాము అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి లోపలికి రమ్మంటారు. అలా వెళ్ళిన తర్వాత ఆ బొమ్మని ఆ కుటుంబ సభ్యులకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా బొమ్మ లోపల ఒక బాల్ లా ఉంటుంది కదా మంత్రించింది, ఆ మంత్రించిన బాల్ వల్ల ఆ కుటుంబం మొత్తం విలవశం అయిపోతుంది. ఆ కుటుంబ పెద్ద మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు, తాను కూడా చనిపోతాడు. అందరూ చనిపోయిన తర్వాత ఈ కిల్లర్ గాడి ఇచ్చిన లెటర్ ని హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడ పెట్టేసి ఎవరికి తెలియని అమాయకురాల్లాగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. చూసిన వాళ్ళకు కూడా పెద్దగా డౌట్ రాదు. అది సంగతి. కిల్లర్ గాడేమో సైతాన్ కోసం ఈ హత్యలను చేస్తూ ఉన్నాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం తన కూతురు కోసం ఈ కిల్లర్ గాడి దగ్గర పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి ప్రతి ఒక్క విషయం ముందుగానే తెలిసిపోతుంది కదా, అలా తెలిసిపోవడానికి కారణం కూడా ఆ కిల్లర్ గాడు హీరోయిన్ కోసం ఒక బొమ్మ రెడీ చేశాడు. ఆ బొమ్మని ఇక్కడే పెట్టాడు. కాకపోతే ఇప్పుడు దాకా ఆ బొమ్మని ఎవరు ఏం చేయలేదు కాబట్టి హీరోయిన్ కి అన్ని తెలిసిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ బొమ్మను కాల్ చేసింది కాబట్టి తాను సృహ తప్పి కింద పడిపోయింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఏంటంటే ఒక ఫోన్ వస్తుంది అనమాట ల్యాండ్ లైన్ కి. ఎవరు అని చెప్పేసి హీరోయిన్ మాట్లాడితే అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఈ రోజు నీ టార్గెట్ తెలుసు కదా, హీరోయిన్ వాళ్ళ బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు ఈ రోజు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎక్కడ మా అమ్మ అని చెప్పి చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆల్రెడీ ఒక బొమ్మని గిఫ్ట్ గా ఇచ్చేసింది అనమాట. దాంతో హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎంతగానో నచ్చ చెప్తుంది వాళ్ళ బాస్ కి. అయినా సరే ఆయన ఏంటంటే ఆల్రెడీ ఆ బొమ్మ లోపల ఉన్న బాల్ కి వశం అయిపోయాడు. వెళ్ళి తన భార్యను లోపల తీసుకెళ్లి అతి దారుణంగా చంపేస్తాడు. ఇది చూసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. మళ్ళీ కత్తి తీసుకొని బయటకు వచ్చి తన కూతురుని చంపుదాం అనుకుంటాడు కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి బతకాలంటే నువ్వు చావాలని చెప్పేసి గన్ను తీసుకొని తన బాస్ ని కాల్చి చంపేస్తుంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ కోపం వచ్చేసి ఈ సృష్టికి విరుద్ధంగా చేస్తాను నువ్వు అని చెప్పేసి తన కూతుర్నే చంపబోతుంది. అంటే ఆ బొమ్మ లోపల ఉన్న శక్తి అలాంటిదన్నమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే నన్నే చంపబోతావు అని చెప్పేసి తన కన్న తల్లిని గన్నుతో కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఈ బొమ్మ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆ బొమ్మను కూడా కాల్చబోతుంది కానీ గన్ను మాత్రం ఎంత కాల్చినా పేలదు. దాంతో హీరోయిన్ మళ్ళీ ప్రెస్ చేస్తుంది. అయినా సరే ఆ గన్ను పేలదు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని చెప్పేసి చాలా క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వకుండానే ముగించేశారు. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే హీరోయిన్ గన్ను పేలలేదు, అందులోని ఈ బొమ్మ ఇంకా అంతమైపోలేదు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు నీ నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్ వాళ్ళ బాస్ వాళ్ళ కూతురు అని చెప్పి అన్నారు కదా, ఆ అన్నది ఎవడో కూడా ఇంతవరకు చూపించలేదు. అంటే ఆ కిల్లర్ గాడి మనుషులు ఇంకా బతికే ఉన్నారు. సో ఈ బొమ్మలో ఇంకా దెయ్యం బతికే ఉంది. సో ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు, దీనికి ఒక పార్ట్ 2 ఉందని చెప్పేసి దర్శకుడు చెప్పగానే చెప్పాడు. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.